ఏఎం న్యూస్ కి స్వాగతం. మదనపల్లి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ కు రామసముద్రం మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని ఎగువ పాలెంలోని యువత పెద్దలు అందరూ బాణసంచాల నడుమ డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. మండలంలో వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి నిసార్ అహ్మద్ కు కురిజల ఆర్ నడింపల్లె పంచాయతీలలో ప్రజలు బ్రహ్మరథం పలికారు. కురిజల పంచాయతీలో మండల నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ కు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. నిసార్ అహ్మద్ కు ప్రతి గ్రామంలోని మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. రామసముద్రం మండలంలో కురిజల, దొడ్డిపల్లె, బరడేపల్లె, గుట్టపాలెం, ఆర్ నడింపల్లె, బాలసముద్రం, ఎగువ నల్లప్పగారిపల్లె, మిట్టపల్లె గ్రామాలలో ప్రచార కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వైఎస్ఆర్ ఎన్నికల ప్రచారాన్ని మండల పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి నిసార్ అహ్మద్ ప్రచారం చేపట్టారు. గ్రామాల్లో రోజు రోజుకు వైసీపీ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుండటంతో కార్యకర్తల్లో రెట్టింపు జోష్తో నీరాజనం పలుకుతున్నారు. ప్రతి గ్రామంలోనూ నిసార్ అహ్మద్ కు పార్టీ శ్రేణులు శాలువాలతో పూలమాలలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం టీడీపీని వీడి వైసీపీ పార్టీలోకి యువత భారీ ఎత్తున చేరారు. వైసీపీలో చేరిన వారందరికీ నిసార్ అహ్మద్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, మీరందరూ వైసీపీ కుటుంబంలో సభ్యులు అయినందుకు సంతోషంగా ఉందని, పార్టీ బలోపేతానికి అందరూ పనిచేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మరియు ఎగువ పాలెంలోని కాలువలు, రోడ్లు మరింత అభివృద్ధి చేస్తానని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని నిసార్ అహ్మద్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్, వైసీపీ లీడర్ ఏవి సుబ్బారెడ్డి, రఘునాథ్ రెడ్డి, మదనపల్లి వైసీపీ నాయకులు, ఎంపీపీ కుసుమకుమారి, మండల జడ్పీటీసీ సిహెచ్ రామచంద్రారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ పి కేశవరెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు జయరాం రెడ్డి, మండల కన్వీనర్ నందకిషోర్ రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ సిహెచ్ ప్రకాష్, సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, దొడ్డిపల్లి ఆనంద్, సచివాలయం కన్వీనర్ భాస్కర్, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ సి బుడ్డారెడ్డి, మదనపల్లి మార్కెట్ కమిటీ మెంబర్ కృష్ణప్ప, జీకే చంద్ర, శంషీర్, దర్శన్, సమీ, శివ, అయ్యప్ప, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ శ్రావణ్ కుమార్ రెడ్డి, హైదర్ సాబ్, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేసుకున్న వాళ్ళంతా యూజ్ చెప్పండి. మళ్ళీ లాస్ట్ లో తీద్దామండి, లాస్ట్ లో తీద్దాం. తీస్తాను
ప్రచారంలో భాగంగా ఇక్కడ రామగుండం మండలంలో ఈరోజు మేము ప్రచారం మొదలుపెట్టాము. ఆ భాగంగా ఇక్కడ కురుగల పంచాయతీ ముగించుకొని ఇప్పుడు నడింపల్లి పేదారులో ప్లస్ ఈ 100 మంది ఇక్కడ చేరుతా ఉన్నారు. హరిజనవాడ యూత్ అని చెప్పి చాలా సంతోషం వేసింది. యాక్చువల్గా ఈ విలేజ్కి వచ్చినప్పుడు మాకు ఏమనిపిస్తుంది, మేము ప్రచారంలో రాలేదు, ఒక పండగ వాతావరణంలో వచ్చినట్టు మాకు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు ఈ స్థితికి మాకు పెట్టినారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే మనకు ఈ స్థితిలో పెట్టినారు. ఈ రోజు ఎక్కడ పోయినా మీ ఊరనే కాదు, హరిజనులనే కాదు, ముస్లింస్ అని కాదు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరు చూసినా ఈ రోజు ఎంత ఇదిగా ఆ పార్టీ కోసం బతుకుపోతా ఉన్నారంటే, ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 సంవత్సరాల ముందు నాటిండే బీజాలు ఈ రోజు వృక్షాలు మనం ముందుకు వస్తాము. చాలా మంది ఎక్కడ చూసినా ప్రజలు చేస్తాము. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మనం యాక్చువల్ గా మనం 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాలో పైన 3 సంవత్సరాలు ఆయన మనకు అధికారం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అధికారంలో మనకు 1000 బదులు కష్టపడి ప్రజల కోసం ఆర్నిషులు కష్టపడి ఎన్నో కోట్ల లక్షల కోట్ల రూపాయలు మీ ఖాతాలో జమ చేశారు. ఎంతమంది జీవితాల్లో దాంట్లో బాగుపడినాయి. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది మనకు. ఇప్పుడు కేవలం ఆయన 5 సంవత్సరాలు మన కోసం కష్టపడే వ్యక్తి కోసం కేవలం 25 రోజులు మనం గట్టిగా 25 రోజులు కష్టపడాలి. ఈ రోజు 25 రోజులు కానీ మనం కష్టపడి ఆ వ్యక్తిని తిరిగి మనం పెట్టుకోగలిగినామంటే, ఈసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నేను ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను, ఇంకా 20 సంవత్సరాలు నేను ఎవరిని తాకలేరు ఆయన. ఎందుకంటే 5 సంవత్సరాల్లోనే 3 సంవత్సరాల్లోనే ఇంత డెవలప్ చేసిండే వ్యక్తి ఈసారి తిరిగి రెండోసారి 5 సంవత్సరాల అధికారంలో వచ్చారంటే, మన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీస్, మైనారిటీస్ వాళ్ళ జీవితాల్లోనే వెలుగులు నింపేస్తారు. ఇంకా జీవితంలో మనము నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లో ఒక జ్యోతి బసు చీఫ్ మినిస్టర్ ఉండేవారు. దగ్గర 30 సంవత్సరాలు ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆ రికార్డు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ చేయగలరు. కాబట్టి మనం చేసింది ఒకటే, ఇప్పుడు ఆయన ఇంత మన కోసం చేసినాడు. ఇన్ని దినాలు మనం ఓపిక ఉన్నాము, ఆయన చేస్తా పోతా ఉన్నాడు. ఇప్పుడు ఎన్నికల నగారా మోగింది, ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉంది. 25 సంవత్సరాలు 25 రోజులు మనం కష్టపడి దానికోసం ఏం చేయాలంటే, మనము ఒక్క ఓటు కూడా మనకి మిస్ కాకుండా ప్రతి ఓటు వేసి చాలా మంది ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరూ వేరే ఊళ్ళో ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ మన ఇక్కడికి పంపించుకొని ఒక్క ఓటు మిస్ కాకుండా మనం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం తెచ్చుకునే బాధ్యత మనది. తెచ్చుకునే వెంటనే నేను ఎమ్మెల్యేగా ఈసారి మీ ముందుకు వచ్చాను. నేను కానీ నిలబడి నా డ్యూటీ ఏమంటే, నేను కూడా ఒక ఇంజనీర్ గా 30 సంవత్సరాలు విలేజెస్ లో పనిచేశాను. చాలా మంది